మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎస్, డయాబెటీస్ కి సంబంధించి పర్టికులర్ గా మనం చాలా వీడియోస్ చేసాము, చాలా మందికి అవగాహన కల్పిస్తూ వస్తున్నాము. అయితే ఇందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉన్నారు కామెంట్స్ లో. మాకు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తున్నాము, ఈ మధ్యనే నాకు ఎంగేజ్ కొత్తగా జాబ్ వచ్చింది, నైట్ షిఫ్ట్లే ఉన్నాయి, తప్పని పరిస్థితి. సో ఇక్కడ నా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కాస్త మార్చుకోవాల్సి వస్తుంది. భోజనం చేసేసి వెళ్ళలేకపోతున్నాం, ఆ ట్రావెలింగ్లో మాకు ఇబ్బంది అవుతుంది, ఫుడ్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే పర్టికులర్గా ఆ టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, మార్నింగ్ వెళ్తే మళ్ళీ నిద్రపోవడమే సరిపోతుంది, మళ్ళీ ఆఫీస్, ఇలానే అవుతుంది. సైకిల్ అంతా మారిపోయింది. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే ఇతరత్ర అనారోగ్యాలు రాకుండా ఉంటాయో చెప్పండి అంటూ కామెంట్ చేశారండి. ఏం చెప్తారు? కనీసం మంచి ఆలోచన, అతను గుర్తించగలుగుతున్నారు ఏమని ఈ మార్పులు ఇలా ఉన్నాయి, ఈ విధంగా అలా వెళ్ళిపోతే మళ్ళీ మనం రేపు అనారోగ్యం అయిపోతాం. ఉద్యోగం వచ్చింది సంతోషం, ప్రమోషన్ వచ్చింది సంతోషం, బట్ రాత్రిలో పని చేయాలి వెళ్ళి. బట్ దాని తగినట్టుగా మనము క్రమశిక్షణ పాటించాలి. ఇప్పుడు గతంలో రాత్రిలో కూడా పని చేశారు కదా, ఇప్పుడు నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యుద్ధంలో సైన్యంలో మన సైనికులు కావచ్చు, లేకంటే మనకు ఇప్పుడు పోలీసు వాళ్ళు నైట్లో డ్యూటీలు చేయటం కానీ, లేకుండా ఉంటే ఎన్నో ఫీల్డ్స్ నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. ఇప్పుడు బస్సు డ్రైవర్స్, లాంగ్ ట్రిప్స్ అన్ని నైట్లో బస్సులు వెళ్తాయి కదా, ఇలా ఎప్పటి నుంచో నైట్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఇప్పుడు చేస్తున్న నైట్ డ్యూటీలకి, ఐటీలో లేదా కాల్ సెంటర్స్లో చేస్తున్న నైట్ డ్యూటీస్కి, శారీరక శ్రమతో కలిగి ఉన్న గతంలో ఉన్న నైట్ డ్యూటీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు కదా అప్పట్లో నైట్లో, ఆ నైట్లో ఏంటంటే వాళ్ళకి నైట్ అంతా వర్క్ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది కదా, వెళ్ళి నైట్ అంతా షిఫ్ట్లో పని చేస్తారు వాళ్ళు. సో ఆ శారీరక శ్రమ ఉన్న రాత్రి డ్యూటీసు వేరే అండి. బట్ కూర్చొని స్ట్రెస్తో ఒకే ప్లేస్లో స్ట్రెస్ఫుల్గా నైట్ అంతా వర్క్ చేయటం వేరే. ఏదో కొద్ది కాలం పాటు అలాంటి వర్క్ కాబట్టి అనుకుంటే అది వేరే విషయం. బట్ దీర్ఘకాలంలో ఇలాగే పని చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మాత్రం చాలా తెలివిగా, క్రమశిక్షణగా వాళ్ళ జీవన శైలి కానీ, వాళ్ళ ఆహార విధానాలు కానీ మలుపు చేసుకోవాలి. లేకపోతే 3 నుంచి 5 సంవత్సరాలలో వీళ్ళు అనారోగ్యం అవటం మనం గమనిస్తున్నాం, ఆల్రెడీ గణనీయంగా గమనిస్తున్నాం. కొంతమంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, చాలా ఫేస్ చూస్తున్నాం. సరే, ఇది ఒకటే ఆన్సర్. చాలా మంది అడిగినప్పుడు కూడా ఏంటి మారిపోయారు ఇలా అంటే, నైట్ షిఫ్ట్లు అయిపోయాయి, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, ఆ తినే తిండి అరగదు, కరెక్ట్ గా మాకు ఫిజికల్ యాక్టివిటీ కూడా టైం ఉండట్లేదు అనే మాట అంటూ ఎంగేజ్ వాళ్ళు అలా మాట్లాడుతూ చాలా బాధ అనిపిస్తుంది. చాలా కరం. అదే విధంగా ఎక్కువగా వీళ్ళలో ఆడవారు ఉన్నారండి, వీళ్ళలో పీసీఓడీస్ పెళ్లికి ముందు విపరీతంగా పెరుగుతున్నాయి, అండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా పెరుగుతున్నాయి, అటువైపు పెరుగుతున్నాయి. సో కాబట్టి వీళ్ళు ఎంత మంచి ఉద్యోగం అయినప్పటికీ, ఎంత సెడెంటరీ ఉన్నప్పటికీ, దాంట్లో వీళ్ళకి అవసరమైన మలుపులు వీళ్ళు చేసుకోవాలి. వాళ్ళు అర్ధరాత్రిలో ఏదో అద్భుతమైన ఫుడ్ పెడతారని అనుకుందాం, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏది కరెక్టో ఫుడ్ వీళ్ళు పెట్టుకోవాలా, తీసుకెళ్లాలా, లేదా ఎట్లా ఒకటి అక్కడ అనుకూలంగా చూసుకొని తినితే ఆరోగ్యంగా ఉంటారండి. ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు, ఎలా తీసుకోవాలి? ఇప్పుడు వీళ్ళకి అక్కడ ఈజీగా అవైలబిలిటీ ఉన్న ఫుడ్ ఏంటి అంటే బర్గర్స్, పిజ్జాస్, పాస్తా, నూడిల్స్, సమోసాలు, తర్వాత కొంచెం ఇంకా బేకరీ వైపు కేక్స్ కానీ, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, ఇలాంటివి అనమాట. సో ఏమవుతుంది, 3-4 సరదాగా వెళ్ళటం, బ్రేక్లో నచ్చిన ఫుడ్ తలా ఒకటి ఆర్డర్ చేసుకోవటము, లేదా ఒకరు వీళ్ళకి ఏదో ఒకటి పార్టీ లాగా ఇవ్వటము అయిపోతుంది. ఏదో వారానికి ఒక్కరోజు అయితే ఓకే, అంగీకరిద్దాం అక్కడి వరకు. ఏది గతంలో మనం నెలకు 1 రోజు అనుకున్నాం, తర్వాత 2 వారాలకు ఒకసారి అన్నాం, ఇప్పుడు కనీసం వారానికి 1 రోజైనా పర్వాలేదు అంటున్నాం. ఎందుకంటే రోజు అయిపోతుంది కదా వాళ్ళకి రాత్రిలో, రోజు ఏదో ఒక రాత్రి, ప్రతి రాత్రి ఏదో ఒక అవకాశం ఉంటుంది ఒక పార్టీకి. కాబట్టి అవును, అలా కాకుండా కరెక్టే. సో అలా కాకుండా అక్కడ కొంచెం క్రమశిక్షణ వహించాలి. ఓకే, ఏదున్నప్పటికీ ఫ్రైడే నైట్కి పెట్టుకోండి అట్లా. సో ప్రతిరోజు వద్దు, అలాగా ప్రతిరోజు వద్దు. ఇప్పుడు 3-4 కలిసి అక్కడ పద్ధతిగా ఆలోచించుకుంటే మంచి ఫ్రూట్ సాలడ్స్ వస్తాయి, ఈజీగా తేలిగ్గా అరిగిపోయి ఆహారాలు దొరుకుతాయి, ప్లస్ అందుబాటులో కూడా పెడుతున్నారండి. కాబట్టి అటువైపు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా వరకు
మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉన్న క్యాంటీన్స్ లో హెల్తీ ఫుడ్స్ కూడా పెడుతున్నారు, బట్ అవి అలాగే ఉండిపోతున్నాయి. కొన్ని చోట్ల అవును ఎంతవరకు ఈ టెంప్టింగ్ ఫుడ్సే త్వరగా అయిపోతున్నాయి. అవును, మిల్లెట్స్ తో చేసినవి కావచ్చు, లేకపోతే ఈ సలాడ్స్ ముఖ్యంగా ఉన్నప్పుడు ఎవరు వాటిని ప్రిఫర్ చేయట్లేదు సార్. అవునండి, అవేం కడుపు నిండుతాయిలే అనే ఒక ఆలోచన. అవునండి. ఒకవేళ అక్కడ లేకపోయినా సరే వీళ్ళు యాజమాన్యంతో మాట్లాడి, చూడండి మాకు ఫ్రూట్ సలాడ్స్ అందుబాటులో పెట్టండి, మాకు న్యాచురల్ ఫుడ్స్ కొన్ని ఇలాంటి అందుబాటులో పెట్టించండి, ఇమ్మీడియట్ గా చేసేస్తారండి చిటికల్లో పని. బట్ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి. సో నైట్ వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ క్యారీ చేయాలి సార్, ఎలా ఏమేమి ఇప్పుడు ఉదాహరణకి జామకాయలు హ్యాపీగా హోల్ ఫ్రూట్ తీసుకెళ్లి ఆడ హ్యాపీగా తినొచ్చు, యాపిల్ తినొచ్చు డైరెక్ట్ గా కట్ చేయకుండా. సో కట్ చేయకుండా తినగలిగే ఫ్రూట్స్ అని ఈజీ. కట్ చేసి తినాల్సిన ఫుడ్స్ కూడా వీక్లీ 2 times పెట్టుకోవచ్చు వీళ్ళు, పెట్టుకోవచ్చు. అండ్ మేజర్ గా మీరు డిన్నర్ గురించి అడిగారు, డిన్నర్ టైమింగ్స్ ఎలాగా అని చెప్పేసి. అది ఇప్పుడు వీళ్ళు తినేసి వెళ్ళగలుగుతారా మంచిదే, లేదా అక్కడికే వెళ్ళి తింటారా అది కూడా మంచిదే. బట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ డైలీ తీసుకుంటున్నాము అనేది కొంచెం చూసుకొని. నిద్ర రాకూడదు సార్, పొట్ట ఫిల్లింగ్ గా ఉండాలి, హెవీ అవ్వద్దు, ఇలా రకరకాల ఉంటాయి, ఇన్ని కోరికలు ఉంటాయి మరి తీసుకునేటప్పుడు. చూసుకోవాలి. అండ్ మెయిన్ గా వీళ్ళు వాటర్ బాగా తాగాలండి. రాత్రిలో దాహం ఏది కదా, వాటర్ తక్కువ తాగుతారు. సో వాటర్ గుర్తు పెట్టుకొని మరి 2-3 బాటిల్స్ వాటర్ ఖాళీ చేయాలి, 1 liter బాటిల్స్. అది కూడా వెచ్చగా ఉండాలండి, ఐస్ వాటర్ వద్దు. రెండోది, మార్నింగ్ వీళ్ళు ఎప్పుడైతే ఇంటికి వచ్చి పడుకోవాలనో క్రమశిక్షణగా పడుకోవాలండి, ఫోన్ ఆపేసి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అవసరమైతే ఐ ఫోల్డ్స్ కానీ ఐ బ్లైండ్స్ లాంటివి ఏదైనా ఒకటి వేసేసుకొని వీళ్ళకి మంచిగా 7 నుంచి 9 గంటల నిద్ర మళ్ళీ పగులు పోవాలి వీళ్ళు. ఆ నిద్ర ఎప్పుడైతే పద్ధతిగా వీళ్ళు తీసుకుంటారో అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. బట్ చాలా మంది ఏంటంటే 3-4 గంటల కంటే ఎక్కువ మళ్ళీ నిద్రపోవట్లేదు. మళ్ళీ ఏదో పనులు పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఏదో ఒక స్క్రీన్ మీద వర్క్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ నైట్ డ్యూటీ అక్కడికి వెళ్ళి నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనము ఉన్న ఒళ్ళుని మనమే చెడగొట్టుకుంటున్నాం. అది తప్పు అండి. ఎందుకంటే రోజు పరిగెత్తు పాలు తాగలేం, ఎక్కడో చోట నిలబడుకొని నీళ్లు తాగాల్సిందే మళ్ళీ. కాబట్టి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంది. సో అంత ఫాస్ట్ గా టకటక ఏదో చేసేసి సాధించేసేసి జీవితంలో ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయి ఒంటరిగా ఏం చేయబోతాం అక్కడ, మళ్ళీ వెనకాల వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేగా. అదేదో నలుగురితో కలిసి సరదాగా వెళ్ళొచ్చుగా. కరెక్ట్. అండ్ ఇక్కడ మేజర్గా ఏంటంటే సార్, ఆఫీసెస్ లో టీ కాఫీ ఇవి విపరీతంగా అలవాటు ఉంటాయి. ఎందుకంటే నిద్ర రాకుండా ఉండడానికి, హోల్డ్ చేయడానికి ఖచ్చితంగా కాఫీ టీ ఏదో ప్రిపేర్ చేస్తారు. సో కొంతమంది ఏంటంటే అదే పనిగా తీసుకుంటూ ఉంటారు, పర్టికులర్గా ఈ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. సో అవి ఎంతవరకు యాక్సెప్టబుల్ అండి, తీసుకోవచ్చా? ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు కొంచెం లావ్ ఆల్రెడీ ఉన్నారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆల్రెడీ కొంచెం ఓవర్ వెయిట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు బెటర్ టు అవాయిడ్ మిల్క్. అండ్ మిల్క్ అది మిల్క్ పౌడర్, అది చాలా వరకు ఒరిజినల్ మిల్క్ కాదు, ఇన్స్టెంట్గా వచ్చేటివన్నీ పౌడర్. కాబట్టి అక్కడ అది అవాయిడ్ చేసుకుందాం. షుగర్ అవాయిడ్ చేయనివ్వండి. కొంచెం గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ అలవాటు చేసుకోగలిగితే వీళ్ళ అవసరం చాలా వరకు తీరుతుందన్నమాట. అండ్ రెండోది, ఈ నేపథ్యంలో మనం ఇంకొకటి కూడా వీళ్ళకు గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ కోకోనట్ వాటర్ చాలా మంచిది. ఇప్పుడు వారంలో 5-6 అది ముందు జాగ్రత్తగా చేసుకోవాలా. అండ్ కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సింది సాఫ్ట్ డ్రింక్స్. ఎట్టి పరిస్థితుల్లో సరదాగా సాఫ్ట్ డ్రింక్స్, ఏ పేరుతో ఉన్న సాఫ్ట్ డ్రింక్ అయినా సరే, అది బ్రౌన్గా ఉండేవ్వండి, గ్రీన్గా ఉండేవ్వండి, వైట్గా ఉండేవ్వండి, ఏ రంగులో ఉన్నా సరే సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం వద్దండి. చాలా ప్రమాదకరం అవి తాగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకి, కానీ సాఫ్ట్ డ్రింక్స్ మనం తాగగలిగేలాగా తయారు చేస్తున్నారు. అవి దాంట్లో సాల్ట్ ఉంటుంది, దాంట్లో షుగర్ ఉంటుంది, అండ్ హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్స్ ఉండొచ్చు దాంట్లో. కాబట్టి కఫెయిన్తో పాటు, సో మనకేమో కఫెయిన్ కిక్ ఇస్తుంది కదా అనుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ వాటిల్లో దాహం తీరదు, అవి తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది మనకి. కాబట్టి యంగ్స్టర్స్ లో వాటి వల్ల డిఫికల్టీస్ కూడా కనపడవు. చిన్న వయసు కదా, బాడీ సర్దుకుంటూ పోతూ ఉంటుంది, బట్ లివర్ మీద లోడ్ పడుతుంది వీళ్ళకి. కానీ ఒకళ్ళు కూడా ఇంకొక కామెంట్ కూడా వచ్చింది సార్, నాకు ఇలా నైట్ షిఫ్ట్ ఎక్కువ చేయటం వల్ల నేను డయాబెటిక్ పేషెంట్ అయిపోయాను. అవునండి, వీళ్ళు ఈ జాగ్రత్తలు మనం చెప్పినట్టు కానీ పాటించకుండా ఆ వెయిట్ అలా కొంచెం పెరుగుతూ, ఆ స్ట్రెస్ కొంచెం అలా పెరుగుతూ వెళ్ళారంటే 5 నుంచి 8-10 years లో డయాబెటీస్ అవుతున్నారండి. డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ 300 పోతేనే డయాబెటీస్ అని కాదండి. ఇప్పుడు నార్మల్ మనిషికి షుగర్ లెవెల్స్ బార్డర్కి దగ్గరకు వచ్చినా కూడా బార్డర్ దగ్గరకు వచ్చినట్టే.
బార్డర్ దగ్గరికి వచ్చినట్టు ప్రీ డయాబెటిక్ అయిపోతారు. కదా? ప్రీ డయాబెటిక్ అంటేనే ఏమని అర్థం, ప్యాన్క్రియాస్ ఆల్రెడీ టైర్డ్ అయిపోతుందని కదా అర్థం. సో ప్రీ డయాబెటీస్ కి వెళ్ళటం కరెక్ట్ కాదు. వీళ్ళు నాన్ డయాబెటిక్ స్టేజ్ లోనే బాగా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎవరికైతే ముఖ్యంగా జాబ్ వచ్చిందనో లేదా జాబ్ లో ప్రమోషన్ వచ్చిందనో తర్వాత వెయిట్ ఏదైతే పెరుగుతారో వాళ్ళు కంపల్సరీగా ఆ వెయిట్ మళ్ళీ తగ్గించుకొని నార్మల్గా రావడానికి ప్లాన్ చేయాలండి. రిపోర్ట్స్ లో కనపడిన తర్వాత నేను అప్రమత్తం అవుతానంటే కరెక్ట్ కాదు. తన బాడీనే తను గ్రహించగలగాలి. అంటే వాటర్ బాగా తాగాలి. అంతేకాకుండా చాలా మందికి ఇట్లాంటి ఏజ్ గ్రూపుల్లో కిడ్నీ స్టోన్స్ బాగా కనపడుతున్నాయి. రీనల్ స్టోన్స్ కానీ లేకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ కనపడుతున్నాయి. సో ముఖ్య కారణం వీళ్ళకి వాటర్ తక్కువగా తీసుకోవటం అండ్ హెవీగా ఆయిలీ ఫుడ్ తీసుకోవటం. సో వీటి మీద కొంచెం డెఫినెట్ గా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలి. హ్యాపీగా పని చేసుకోండి, సరదాగా పని చేసుకోండి. మీ కెరీర్ లో మంచి శిఖరాలు మీరు అందుకోవాలి. బట్ అంతేగాని ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టయితే కాదు. పాడు చేసుకోకుండా ఉండడం బెటర్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే.